round robin scheduling algorithms. What is round robin scheduling algorithm? The round robin scheduling algorithm is the most useful algorithm in the CPU scheduling algorithms, and also it is specially designed for the time shared OS. Time shared OS. It is specially designed for time shared systems because of in here the for every process there is a special limited amount of time is there. In within the time only the process has to finish that work. If the process didn't finish that work, it will again get into the ready queue, and after and again it will get the CPU and it will finish that work. I will explain that in by taking one example. Before going to that, round robin scheduling algorithm is also like FCFS algorithms, but the small difference is there between the FCFS and round robin. That is preempted, which we have already discussed before few minutes. That is, the process has a limited amount of time. Within the time only, the process has to execute. So that is the difference between round robin scheduling algorithm and FCFS algorithm. So I am taking one example. After that you can get the clear explanation. So first వచ్చి process ID, second one is burst time. So P1, P2, P3, P4. I am taking four processes which has a ID P1, P2, P3, P4, and burst time వచ్చి 5 seconds, 4 seconds, 3, 6. So these are the burst time for those processes, and I am going to డ్రా గ్యాంగ్ చార్ట్. సో గ్యాంగ్ చార్ట్ డ్రా చేసే ముందు ఇక్కడ హియర్ వీ హ్యావ్ టు టేక్ వన్ టైం క్వాంటమ్ ఆర్ టైమ్ స్లైస్. దట్ ఈస్ the average limited amount of time. We have already discussed the limited amount of time is there for every process. So what is that? How much amount of time is we have to declare? Yeah, any time, that will be any number. I am taking time slice or time quantum is 3 seconds. For every 3 seconds process has to change and process has to చేంజ్ ఫ్రమ్ ద సిపియు. అంటే ప్రతి ప్రాసెస్ 3 సెకండ్స్కి మారుతూ ఉంటుంది అనమాట సిపియులో. ఆ ప్రాసెస్ అనేది ఆ 3 సెకండ్స్లో దాని పని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్తో గ్యాంగ్ చార్ట్ ద్వారా చెప్తాను చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు, ఇక్కడ ప్రయారిటీ ఏముండదు, ఫస్ట్ ఏది వస్తే దాన్నే తీసుకుంటుంది ప్రాసెస్ సిపియు అనేది. సో ఇప్పుడు మీకు ఇక్కడ రెడీ క్యూ అని పెడుతున్నాను. ఈ రెడీ క్యూలో ఏముంది, ఫస్ట్ P1 ఉంది, P1లో 5 ఉంది, 5 సెకండ్స్ ఉంది. బట్ మనకి ఇక్కడ టైం స్లైస్ ఎంత 3 సెకండ్సే. సో స్టార్టింగ్ వచ్చి 0 సెకండ్స్, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అయింది P1 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది అంతే. 3 సెకండ్స్ తర్వాత మిగిలినంత ఇంకా 2 సెకండ్స్ ఉంది. సో దాని ఇంకా రిమైనింగ్ వరకు ఉంది కాబట్టి 2 సెకండ్స్ వరకు మళ్ళీ అది రెడీ క్యూలో యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు తర్వాత ఏది వచ్చింది, P2 వచ్చింది. సో P2 వచ్చింది, 3 సెకండ్స్ ఎగ్జిక్యూషన్ టైంని కంప్లీట్ చేసుకుంది. 4 - 3 ఎంత, 1 సెకండ్ ఇంకా ఉంది, అండ్ 3 + 3 వచ్చి 6. ఇక్కడ ఇంకా 1 సెకండ్ ఉంది. P2కి 1 సెకండ్ ఉంది, P1కి 2 సెకండ్స్ ఉంది. నెక్స్ట్ P3కి ఎంత ఉంది, P3కి ఎంత ఉంది, 3 సెకండ్స్. 3 సెకండ్స్ టైం క్వాంటమ్ కూడా 3 సెకండ్స్ కాబట్టి P3 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీషన్ అయిపోయింది కాబట్టి ఈ రెడీ క్యూలో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో P3 ఎన్ని సెకండ్స్కి ఎగ్జిక్యూట్ అయిపోయింది, 9 సెకండ్స్కి దాని ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసుకొని ఫుల్ ఆ రెడీ క్యూలో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో బట్ ఇక్కడ P4 ఇది కంప్లీటెడ్. సో P3 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది రెడీ క్యూలో యాడ్ అవ్వదు. నెక్స్ట్ P4కి ఎంత ఉంది, 6 సెకండ్స్ ఉంది. సో P4 ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంత, 12 సెకండ్స్, అండ్ ఇంకా ఎంత ఉంది, 3 సెకండ్స్ ఆఫ్ వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ బాక్స్ చూడొద్దు, కింద ఉండే ఈ రెడీ క్యూ ఉంది కదా, దాంట్లో చూడండి వాల్యూస్ అర్థమవుతుంది. మళ్ళీ ఏది ఉంది, ఇప్పుడు స్టార్టింగ్ P1 ఉంది, మళ్ళీ స్టార్టింగ్ ప్రాసెస్ ఏంది P1. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇంకా ఉంది అక్కడ, 2 సెకండ్స్ ఉంది. సో 12 + 2 is 14. సో it is also completed. So it will remove from the ready queue. So again P2 will enter into the CPU. It finishes its work. That how much time it is taken, 1 second. So 15. So it is also completed.
it will also removed from the CPU. So now that ton is P4. Now it is P4 ton. So here P4 entered into the CPU and finishes its work 15 plus 3, 18, because P4 has 3 seconds. ఓకే, సో ఇది గ్యాన్ చార్ట్ అవుతుంది అనమాట. దేనికి? రౌండ్ రాబిన్ ఆల్గరిథంలో ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే వెయిటింగ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తా. టోటల్ వెయిటింగ్ టైంని. సో టోటల్ వెయిటింగ్ టైం ఎంత? 0 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 15 బై ఏమి రాదు, టోటల్ వెయిటింగ్ టైం కదా. యావరేజ్ వెయిటింగ్ టైంకి దీని బై 2 వేసుకోండి. సో వచ్చే ఆన్సరే సెకండ్స్లోకి మార్చుకోండి. ఇది యావరేజ్ వెయిటింగ్ టైము, ఇది టోటల్ వెయిటింగ్ టైం అనమాట. ఇప్పుడు ఎంత? ఇక్కడ 9 ప్లస్ 18 20 30 30 44 49 69. సో 69 సెకండ్స్ అనేది టోటల్ వెయిటింగ్ టైము అండ్ 34.5 అనేది మనకి యావరేజ్ వెయిటింగ్ టైం అనమాట గైస్. సో ఇది యావరేజ్ వెయిటింగ్ టైము, అది టోటల్ వెయిటింగ్ టైం అనమాట. సో ఇలాగ మనము ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి గ్యాంగ్ చార్ట్ డ్రా చేయమన్నా, టోటల్ వెయిటింగ్ టైం కనుక్కోమన్నా, యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోమన్నా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంకా వాళ్ళు ఇది యావరేజ్ టర్న్ ఓవర్ అండ్ టైం కనుక్కోమని చెప్పచ్చు. సో ఇఫ్ యూ వాంట్ an example for that also I will explain, but you have to ask in comments. If it is get ఎక్కువ లైక్స్ కానీ వస్తే నేను దానిపై కూడా వీడియోలు చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి. అండ్ మీకు ఈ వీడియో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉపయోగపడిందని చెప్పి నేను అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. దే విల్ ఆల్సో లర్న్ గైస్. థ్యాంక్ యూ.